హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అదిరిపోయే విజయం అందుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సిఎస్కే సింహంలా గర్జించింది. అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది, సంజు శాంసన్ బ్యాటింగ్ ఎలా చేశాడు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. కానీ ఆ నిర్ణయం కలిసి రాలేదు. చెన్నై బౌలర్ల దాటికి ఢిల్లీ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 11 ఓవర్లో కేవలం 69 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఆ సమయంలో సమీర్ రిజ్, టెస్ట్ అండ్ స్టబ్స్ అద్భుతంగా పోరాడి 6వ వికెట్కు 65 పరుగులు జోడించారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లో 155 పరుగులు చేయగలిగింది. చెన్నై బౌలర్లో నూర్ అహ్మద్ 2 వికెట్లతో రాణించగా అకీల్ హుసేన్ తన 4వ ఓవర్లో కేవలం 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. వీరిద్దరూ పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీని తక్కువ స్కోర్కే కట్టడి చేయగలిగారు. ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. కానీ ఆ తర్వాత సంజు శాంసన్ అసలైన ఆట మొదలైంది. గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. కేవలం 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడుగా కార్తిక్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో సిఎస్కే మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో టేబుల్లో 6వ స్థానానికి చేరుకుంది. ఇప్పటికీ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచి అభిమానుల్లో ఆశలు పెంచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఓటమితో 7వ స్థానంలోకి పడిపోయింది. మరి నిన్న సంజు శాంసన్ ఆడిన ఇన్నింగ్స్లో మీకు నచ్చిన షాట్ ఏది? సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.